కాకా నీకు రుణమాఫీ అయిందా? మామా నీకు లోన్ మాఫీ అయిందా? నాకు అసలే సుక్తా అయింది వయ్యా. నాకు మెసేజ్ అయితే రాలే గాని సోమవారం బ్యాంకు పోయి చెక్ చేపిస్తావో పారి. ఇలా మన్మన్ని దోలిన్రా, జర బ్యాంకులో అరుచుకొని రారా అని. ఏమైతుందో మరి. నీకు అప్పుడే కట్టేసిన లోను, సర్కారేసిన పైసలతోటి మా ఓనికో బండి తీసుకుంటా. నీ కొడుకును మళ్ళా బ్యాంకులో తీసుకోరా అంటే లాపర్వ చేసిండు. ఇప్పుడు మంచిగా మాఫవ్వు. గిట్లున్నాయి ఊర్ల పొంట రైతుల ముచ్చట్లు. ఇంకో దిక్కేమో గిది కథ. ఇటు కాంగ్రెస్ అటు బీఆర్ఎస్. హరీష్ రావు రాజీనామా చేయాలని ఈ బ్యానరు, రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని ఆ బ్యానరు. ఆ పార్టీ ఫ్లెక్సీలు ఈలు జింపుడు, ఈ పార్టీ ఫ్లెక్సీలు ఆలు జింపుడు. రుణమాఫీ సవాళ్ళ రచ్చ గిట్ల నడిచింది సిద్దిపేటల. రాత్రి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసే ఎక్కిరంటే చూడురిగా. పొద్దుగాల రోడ్ల మీదకి వచ్చిన రెండు పార్టీల కార్యకర్తలను ఆగబడటానికి గిట్ల చెమట తీసిండ్రు పోలీసులు. ఇంతకు లొల్లేందో తెలుసు కదా. 15 ఆగస్టు నాటికి 2 లక్షల రుణమాఫీ చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా అని అప్పట్లో సవాల్ చేసిండు హరీష్ రావు సార్. సీఎం గారు మాట ఇచ్చినట్టే మాఫీ చేసిండు. మరి నీ రాజీనామా ఏమాయా అని కాంగ్రెస్ వాళ్ళు లడాయి అందుకున్నారు. లేలే కొందరు లోన్లే కట్టిండ్రనేది కారోళ్ళ మాట. కేబినెట్ లో 31,000 కోట్లు అంటివి, చేసిందేమో 17,000 కోట్లు. ఇప్పుడు రాజీనామా చేయాల్సింది రేవంత్ రెడ్డి. సేమ్ నిన్న రామన్న లెక్కనే ఈసారి సుతా సవాల్ ఇసిరిండు ముఖ్యమంత్రి సార్కు. నువ్వే చెప్పు, ప్లేస్ చెప్పు, డేట్ చెప్పు, టైం చెప్పు, ఏ జిల్లాకు పోదాం, ఏ మండలానికి పోదాం, ఏ గ్రామానికి పోదాం, నువ్వు చెప్పు, నేను వస్తా. పక్కా రుణమాఫీ చేస్తామన్నప్పుడు రేవంత్ రెడ్డి సార్ దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి మాట తప్పిండు. అందుకే ఈ కార్యం పెట్టుకున్నా అంటున్నాడు హరీష్ రావు సారు. నీ పాపం ప్రజలకు శాపం కావద్దని నేనే ఆ దేవుళ్ళ దగ్గరికి వెళ్తా. ఈ రాష్ట్ర ప్రజలకు కీడు జరగద్దని ఆ భగవంతుని నేను వేడుకుంటా. కొందరు రైతులు కూడా రోడ్ల మీదకి వచ్చిండ్రు, బ్యాంకుల ముంగట ధర్నాలు చేసిండ్రు. ఎవల లోన్లు మాఫీ కాలేదో వ్యవసాయ ఆఫీసర్లను కలువురి, ఆధార్ కార్డు నెంబరు, ఇంటి పేరు తప్పు పడితే సై చేసి ఎమ్మటే అకౌంట్ లో పైసలు వేస్తామంటుంది సర్కారు. రుణమాఫీ కాకుండా ఉండిపోయి ఉంటే వాళ్ళకు కూడా ప్రభుత్వం కొనసాగించి ఆ కరెక్ట్ చేసి ఇచ్చేస్తాము. 2 లక్షలకు మీదున్నాయి, మాఫీ అయితలేవు కదా సారు. 2,20,000 అనుకోండి, ఆ 20,000 మీరు బ్యాంకు కట్టగానే ఆ 2 లక్షల రూపాయలు ప్రభుత్వం కట్టేస్తాము. గదన్నట్టు మీది పైకం రైతులు కట్టంగానే 2 లక్షల అకౌంట్ లో పడుతూనే ఉంటాయట. కానీ 10 ఏళ్లలో 28,000 కోట్లు మాఫీ చేస్తే వీళ్ళు 8 నెలలకే 17,000 కోట్లు కట్టేసి ఇంకేమున్నా బాకీ తీరుస్తామంటున్నా ఆత్రం చేసుడే గమ్మతుంది పోరి. ఇప్పుడు మావాడు వచ్చినాక మీరు ఎగురుతారా? 10 ఏం చేతురు మీరు? ఒక్క రూపాయి, ఒక్క రేషన్ కార్డు, బియ్యం